అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించి ఏదైతే మనకు రేపటి నుంచి స్పాట్ అడ్మిషన్ స్టార్ట్ కావడం జరుగుతుందన్నమాట. 23 సెప్టెంబర్ నుంచి ఇక్కడ ఏదైతే ఆన్లైన్లో స్పాట్ అడ్మిషన్ అయితే జరుగుతూ ఉంటాయి. కాబట్టి మరి ఈ వీడియో తరపు నుంచి స్పాట్ అడ్మిషన్లో మరి ఇక్కడ ఏ విధంగా మనము అడ్మిషన్ అవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా సీట్ ఏ విధంగా తెచ్చుకోవాలి, మరి యొక్క స్పాట్ అడ్మిషన్ సంబంధించిన కంప్లీట్ ప్రొసీజర్ అనమాట. ఓకే, మరి ఎలా ఉంటుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట, ఏ టు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మరి లెఫ్ట్ ఓవర్స్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అదేవిధంగా మరి ఎలా వెరిఫై చేసుకోవాలి, కాలేజ్ నేమ్స్ ఎలా మరి కాంటాక్ట్ అవ్వాలి కాలేజ్కి, అదేవిధంగా ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, మరి ఎలా ఉంటుందని మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కాలేజ్ అయినంత వరకు తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీట్ వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ అదే విధంగా చాలా మంది విద్యార్థులకు డౌట్ అయితే ఉందో మెయిన్గా లైక్ ఏ విధంగా అంటే స్పాట్ అడ్మిషన్ అంటే ఏంటి. స్పాట్ అడ్మిషన్ ఇస్ నథింగ్ బట్టే ఇక్కడ మీకు సీట్ రాకపోయినా, అదేవిధంగా మీరు ఐసెట్ ఎగ్జామినేషన్ రాకపోయినా కానీ ఇక్కడ డైరెక్ట్గా ఎంబీలో కావచ్చు, అదేవిధంగా ఎంసీలో కావచ్చు అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా నేను చూడండి. మేబీ ఈ వీడియో లెంత్ అవ్వచ్చు, మీకు అయితే ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ముందుగా స్టెప్ 1 వచ్చేసిందన్నమాట. ఇక్కడ ఏదైతే ఒకసారి మన నోటిఫికేషన్ అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు వెరిఫై చేసిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇంకెవరైనా విద్యార్థి ఇక్కడ ఫైనల్ ప్లేస్ లో సీట్ వచ్చిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత కళలో వెళ్ళి రిపోర్టింగ్ చేయకపోతే ఇక్కడ 23 సెప్టెంబర్ టైం ఇచ్చారు కాబట్టి 23 సెప్టెంబర్ కల్లా అందరూ కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే, అదే విధంగా చూడండి ఇక్కడ స్పాట్ అడ్మిషన్ డేట్ అనమాట. ముందు ఇక్కడ మనకు 23 సెప్టెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఇక్కడ స్పాట్ అడ్మిషన్ సంబంధించినటువంటి లైక్ సీట్స్ యొక్క లిస్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తారు, ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనకు గవర్నమెంట్ కాలేజ్ ఉండదన్నమాట. ఇక్కడ ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ప్రైవేట్ కాలేజీలో మరి ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ తర్వాత మరి ఎంతమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, మరి ఎంతమంది కాలేజ్ జాయిన్ అయ్యారు, మరి ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయని స్టెప్ బై స్టెప్ అయితే మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా. ఇక్కడ మనకు యొక్క ఐసెట్ యొక్క వెబ్సైట్ లింక్ అనమాట. ఆ యొక్క వెబ్సైట్ లో మరి తెలంగాణ లోపల మరి ఎన్ని ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, మరి ఎంతమంది జాయిన్ అయ్యారు ఇక్కడ ఆ ఫైనల్ ఫేజ్ తర్వాత నెక్స్ట్ వెరిఫై చేసిన తర్వాత లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా అనమాట మనకి అక్కడ ఏదైతే వెబ్సైట్ ఉందో చూడండి, ఇక్కడ చూపిస్తాను. ఈ యొక్క వెబ్సైట్ లో ప్లే చేయడం జరుగుతుంది. ఒక లింక్ ఇస్తారనమాట. ఈ లింక్ లో టోటల్ గా తెలంగాణ లోపల ఎన్ని కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజ్ యొక్క లిస్ట్ ఉంటుంది. మరి ఇక్కడ బ్రాంచ్ వైజ్ గా ఎంబీఏకు, ఎంసీఏకు మరి ఎన్ని సీట్లు ఉన్నాయి ఇక్కడ కేటగిరీ వైజ్ అనమాట. ఓకే, బీసీఏ అవ్వచ్చు, బీసీఏ, బీసీబీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ ఇక్కడ ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాలేజ్ లిస్ట్ ఒకసారి ప్లే చేయగానే నేను అందరూ వెరిఫై చేసుకోవాలి. లైక్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి, మరి మీకు ఏ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటుందో ఒక కాలేజ్ నేమ్ అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. లింక్ ఓపెన్ చేసుకొని వెరిఫై చేసుకున్న తర్వాత అందులో మరి మీకు ఏ కాలేజ్ నచ్చుతుంది, ఇక్కడ ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ చేయడానికి వెరిఫై చేసుకోవాలి. ఇందులో ఇంకోటి వచ్చేసి ఏంటంటే మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీడీ కేటగిరీ అనుకోండి, మీ బీసీడీ కేటగిరీకి సంబంధించి మీకు నచ్చిన కాలేజ్లో సీటు ఉందా లేదా అక్కడ మనకు మెన్షన్ చేస్తే క్లారిటీగా అందులో మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, పలానా కాలేజ్ మీకు సీట్ నచ్చిందంటే మీరు ఏం చేయాలి, ఇక్కడ మనకు ఒకసారి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా, ఒకసారి ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయగా మనకు ఈ విధంగా అయితే కాలేజ్ యొక్క లిస్ట్ అయితే మనకు వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు ఇక్కడ ఏదైతే ఆదర్శ పీజీ కాలేజ్ ఆఫ్ మన క్యాంపస్ సైన్స్ ఉంది కదా ఇక్కడ మహబూబ్ నగర్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలేజ్ మీకు ఇక్కడ ఎంబీఏ నచ్చింది అనుకుందాం. మీరు ఏం చేయాలి, ఇక్కడ యొక్క మనకు కోడ్ ఆప్షన్ ఉంది కదా చూడండి, ADRS అని ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేయగా మనకి ఈ విధంగా అయితే ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కాగా మీరు అందరూ ఏం వెరిఫై చేసుకోవాలి, మీకు ఈ కాలేజ్లో ఎంబీఏ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ముందుగా మనకు ఒకసారి అందులో మీరు వెరిఫై చేయండి. మీకు సంబంధించిన కేటగిరీలో సీటు ఉంటే మీకు నచ్చిన కాలేజ్లో ఈ విధంగా అనమాట ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని ముందు ఇక్కడ మనకు నెంబర్స్ ఉన్నాయి కదా, ఫోన్ నెంబర్స్ అనమాట, వెంటనే కాల్ చేయండి. కాల్ చేసి ఏం చేయలేదు సార్, నాకు ఇక్కడ ఏదైతే కాలేజ్ నాకు ఎంబీఏ చేయడానికి నాకు నచ్చింది, నేను స్పాట్ అడ్మిషన్ లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను, నా యొక్క సీట్ బుక్ చేయండి మరి ఇక్కడ మీరు కాల్ చేసేసి మీరు మాట్లాడి మీరు మీకు సంబంధించిన సీట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎందుకన్నా మరి చాలా సీట్లు ఉంటాయా అని మీకు డౌట్ వచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ లైక్ ఏ విధంగా అంటే ప్రతి ఒక్క విద్యార్థి అనమాట స్పాట్ అడ్మిషన్ లో అంటే ఇన్ కేస్ కౌన్సిలింగ్ లో రాకపోతే స్పాట్ అడ్మిషన్ లో సీటు వస్తుందని చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు వారికన్నా ముందు మీకు సంబంధించిన సీటు గ్రాప్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు ముందుగానే అలర్ట్ అయ్యి ఈ విధంగా ఫోన్ చేసి మీకు సంబంధించిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి మీరు ఇక్కడ వారికి చెప్పేసి ఇక్కడ అడ్మిషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేసుకోవచ్చు అడ్వాన్స్ మోడ్ లోనే. ఓకే, మరి ప్రాసెస్ అంతా ఎప్పుడు జరుగుతుంది, ఇక్కడ 23 నాడు మనకు టైం ఇచ్చారు కాబట్టి మనకు 23 నాడు ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే ఒకసారి వెబ్సైట్ లో ఈ విధంగా వెరిఫై చేసుకోవాలి. మరి ఏ కాలేజ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి వెరిఫై చేసుకున్న తర్వాత కాలేజెస్ మీకు సంబంధించిన సీట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆఫ్టర్ ఇక్కడ మీకు వాళ్ళు చెప్తారనమాట, మీకు అన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. మరి ఏ రోజు రావాలి కాలేజ్కి, మరి ఇక్కడ ఎంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది మీకు చెప్తారు. వారి ప్రకారం వారి ప్రొసీజర్ ప్రకారం మీకు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే చాలు మీకు సంబంధించిన ఏదైతే సీట్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మాకు చెప్తారనమాట. లైక్ ఏ విధంగా అంటే మీకు 10th మెమో కావచ్చు, ఇంటర్ మెమో కావచ్చు, తర్వాత డిగ్రీ అయితే డిగ్రీ మెమో కావచ్చు. ఓకే, ఈ విధంగా అయితే ప్రతి ఒక్క ఒరిజినల్ డాక్యుమెంట్ తో పాటు ఇక్కడ దాదాపుగా 3 నుంచి 4 సబ్జెక్ట్స్ మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏదైతే కాలేజీలో అడ్మిషన్ అవ్వటప్పుడు అనమాట. ఓకే, ఎందుకనమాట ఇక్కడ ఎవరికైతే ఒక స్పాట్ అడ్మిషన్ లో సీటు వస్తుందో ఆ విద్యార్థి ఒక అనమాట. లైక్ ఏ విధంగా అంటే స్కాలర్షిప్ కావచ్చు, ఫీ రింబర్స్మెంట్ అయితే రాదనమాట. కాలేజీకి ఎంతైతే అమౌంట్ ఉంటుందో, ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ కట్టేసి మీరు అయితే కాలేజ్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ప్రాసెస్ అనమాట ఎటువంటి వెబ్ ఆప్షన్స్ అయితే ఉండదన్నమాట. మీరు అందరూ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ వచ్చేసి ఎటువంటి వెబ్ ఆప్షన్స్ అయితే ఉండదన్నమాట. మనకి ఇక్కడ లిస్ట్ అయితే ఉంటుంది. ఆ లిస్ట్ వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత మీకు ఏ కాలేజ్ సీట్ వస్తుందో కాలేజ్కి ఫోన్ చేయాలి. నేను చెప్పాను కదా, ఈ విధంగా ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, రేపు మనకు 23 కాబట్టి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఒకసారి ఈ యొక్క స్పాట్ అడ్మిషన్ సంబంధించిన లిస్ట్ అయితే ఒకసారి ప్లే చేయగా మళ్ళీ మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ తరపు నుంచి. మీరు అందరూ కూడా అలర్ట్ గా ఉండండి మన ఛానల్తో. ఒకసారి స్పాట్ అడ్మిషన్ సంబంధించిన లింక్స్ ఎనేబుల్ చేయగానే మరి ఏ విధంగా చెక్అవుట్ చేసుకుని మీకు అన్ని కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను అనమాట. ప్రొసీజర్ హౌ టు జాయిన్ ద కాలేజ్ అని కూడా తప్పకుండా మన ఛానల్ ఫాలో అవుతానండి. ఈ యొక్క వీడియో వచ్చేసి అనమాట ఈ రోజు వచ్చేసి అనమాట September 22 నాటికి నేను రికార్డ్ చేస్తూ జరుగుతుంది అనమాట. ఓకే, మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ విధంగా మనకు స్టెప్ బై స్టెప్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ స్పాట్ అడ్మిషన్ సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. రిగార్డింగ్ దిస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.